హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి రుచులు. ఈరోజు మన ఛానల్లో రెసిపీ పెసరట్టు రెసిపీ అండి. ఎప్పుడు రొటీన్ టిఫిన్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటే మనకు కూడా తినాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లల స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టవచ్చు అనమాట. సో దానికోసం అయితే 1 కప్పు వరకు అయితే పెసర్లు తీసుకొని వాష్ చేసుకోవాలి. అందులోకి 100 గ్రామ్స్ రైస్ కూడా యాడ్ చేసుకోవాలి బైండింగ్ కోసం అనమాట. సో ఆ విధంగా వాష్ చేసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టినట్టయితే బియ్యము పెసర్లు అయితే బాగా నానిపోయి ఉబ్బిపోయి ఉంటాయి. సో వాటిని అయితే మిక్సీ జార్లోకి తీసుకొని 2-3 అల్లం చెక్కలు వేసుకొని 3-4 పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా దోశ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా రుబ్బుకోవాలన్నమాట. ఈ విధంగా రుబ్బుకున్న పిండిలో 1 స్పూన్ వరకు అయితే ధనియాల పౌడర్, 1 స్పూన్ వరకు అయితే జీలకర్ర పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మన దోశ బ్యాటర్కి కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే మనకు పెసరట్టు అనేది ఈజీగా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని బాగా స్టవ్ మీద దోశ ప్యాన్ అయితే పెట్టేయాలండి. ఒకసారి అయితే అది వేడైన తర్వాత ఆనియన్తో అయితే బాగా స్క్రబ్ చేయాలన్నమాట. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎప్పుడు రొటీన్ అనే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి ఇవి కూడా ట్రై చేస్తూ ఉంటే పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. రొటీన్ టిఫిన్స్ కాకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని 2-3 నిమిషాలు అయితే సైడ్ పెట్టేసేయండి. దోశ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీదనైతే దోశ ప్యాన్ పెట్టేసుకొని ఆనియన్తో ఒకసారి అయితే అలా స్క్రబ్ చేసుకోవాలి. కొత్త ప్యాన్ అయితే ఏం లేదండి, పాత వాటికైతే ఇలా స్క్రబ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ దోశ బ్యాటర్ అందులో వేసేసుకొని బాగా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసి దాని మీద 1 స్పూన్ వరకు అయితే ఆయిల్ కూడా వేసేసి 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలన్నమాట. కాల్చుకొని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి ఎమ్మి పెసరట్టు అయితే రెడీ అయిపోద్దండి. కావాలనుకుంటే దీని మీద ఆనియన్ కూడా స్ప్రెడ్ చేయొచ్చు, ఎగ్ కూడా స్ప్రెడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. రెసిపీ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి టేస్ట్. సో ఇది అండి రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇందులోకి అయితే నేను అల్లం చట్నీ చేశానండి. అల్లం చట్నీ ఎలా చేశాను అనేది వీడియో లింక్ మాత్రం డిఎం చేస్తాను, ఒకసారి అయితే చూసేయండి. అల్లం చట్నీ బాగుంటుంది అనేసి అల్లం చట్నీ చేశాను. బాగుందండి అల్లం చట్నీ దీనిలోకి అయితే. సో ఒకసారి అయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి అయితే మీరు చూడండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ కూడా నీట్గా కాల్చుకోవాలి. సో ఇది అండి ఈరోజు రెసిపీ. షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.